Hello guys, good morning. Welcome to Tally Loki's computer training. సో గైస్ చాలా మంది మనకి డిఫరెంట్ టైప్స్గా కామెంట్స్ పెడుతున్నారు. అది ఏమిటి అంటే సార్ టాలీ గురించే కాదు ఎంఎస్ ఆఫీస్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేయండి, సో వాటి వల్ల కూడా మేము యూజ్ పొందుతామని చాలామంది కామెంట్స్ పెట్టారు. అందుకోసం మనము ఎక్సెల్ సంబంధించి కూడా మనము వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ ఎక్సెల్ అనేది ఎక్కడ ఎలాంటి ప్లేసెస్లో ఉపయోగపడుతుంది అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, తర్వాత ఎంఎన్సీ కంపెనీస్లో కావచ్చు. ఓకేనా. తర్వాత మనకి ప్రతి వర్క్లో ఉండి మనం కంప్యూటర్ యూజ్ చేసే ప్రతి ప్లేస్లో మనకి ఎక్సెల్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మనకు జాబ్ రిలేటెడ్గా ఎక్కడ వర్క్ చేసినా కూడా ఎక్సెల్ లేనిది ఎలాంటి వర్క్ అనేది జరగదు. ఓకే. అందులో భాగంగా మనము ఒక స్కూల్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, ఒక స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, ఓకే, ఎలా ఐడెంటిఫై చేస్తాము, వేల మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు స్కూల్లో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓకేనా, వాళ్ళ టోటల్ మార్క్స్ ఎన్ని, యావరేజ్ ఎంత, రిజల్ట్ ఏంటి, ర్యాంక్ ఏంటి, గ్రేడ్ ఎలా చూడాలి, మినిమం, మ్యాక్సిమం, ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలి ఎక్సెల్ అనేది ఈరోజు క్లాస్లో మీకు చెప్పబోతున్నాను. ఓకేనా. మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు ఈజీగా మన ఫార్ములాస్ ద్వారా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి ఇది స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది ఒక కంపెనీ, ఒక టేబుల్ అనమాట. ఈ టేబుల్ ఒక స్కూల్లో మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనమే అక్కడ ఎక్సెల్ షీట్ తయారు చేయాలి. అలాంటప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది ఈ ప్రాబ్లంలో చూపిస్తాను. తర్వాత దాంట్లో కొంచెం కిందికి వస్తే టోటల్కి, యావరేజ్కి, రిజల్ట్కి, ర్యాంక్కి, గ్రేడ్కి, మినిమంకి, మ్యాక్సిమంకి నేను ఫార్ములాస్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను. వీటిని ఉపయోగించి మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఎక్సెల్లో చూస్తాం. ఓకేనా. సో ఎక్సెల్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను ఈ విధంగా. సో అక్కడున్న బాక్స్ని నేను ఎలా ఏ విధంగా క్రియేట్ చేస్తాను సింపుల్గా అనేది మీరు చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ సీరియల్ నేమ్, తర్వాత నేమ్, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్, టోటల్, యావరేజ్, రిజల్ట్, ర్యాంక్, మినిమం, మ్యాక్సిమం ఇలా ఎంటర్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ 1, 2 ఇస్తున్నాను. ఇలా ప్రతిసారి మనం టైప్ చేసుకున్న టైం వేస్ట్ అవ్వకుండా 1, 2 సెలెక్ట్ చేసుకుని కిందికి డ్రాగ్ చేస్తాను. ఇలా చేసిన తర్వాత మినిమం 5 మెంబర్స్కి మనం ఐడెంటిఫై చేద్దాం. ఇక నేమ్స్ ఏమున్నాయి, జే, ప్రాబ్లంలో ఒకసారి చూద్దాం. జే తర్వాత రామ్, బాలు, తర్వాత నవ్య, శ్రీ, మార్క్స్ చూద్దాం. మార్క్స్ ఏమున్నాయి. ఓకే. నేను ఏం చేస్తున్నానంటే టైప్ చేసుకున్నా కాపీ చేసుకుంటాను. మీరు కూడా మీ యొక్క రియాలిటీలో కాపీ చేసుకోండి, మీ రియాలిటీలో మీరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా. నేను ప్రజెంట్ ఇక్కడ జస్ట్ నేను టైం వేస్ట్ అవ్వకుండా కాపీ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ యొక్క రియాలిటీలో టైప్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. Ctrl+C ఇస్తున్నాను. Ctrl+C ఇచ్చి ఎక్సెల్లో కర్సర్ పెట్టి ఇక్కడ Ctrl+V పేస్ట్ ఇస్తున్నాను. ఓకే. ఈ విధంగా మనకి పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ బార్డర్స్ వస్తాయి. మిగతా వాటికి కూడా బార్డర్స్ ఎలా సెట్ చేయాలని కూడా చూపిస్తాను నేను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను, మ్యాక్సిమం వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ బార్డర్స్ ఎలా వచ్చాయో మిగతా వాటికి కూడా అలా బార్డర్స్ వచ్చేట్టుగా సెట్ చేద్దాం. ఓకేనా. ఓకే. సో ఇక్కడికి వెళ్ళి బాటమ్ బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేస్తే మిగతా వాటి కూడా లైన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా నీట్గా. ఇప్పుడు పై సెల్ ఉంది కదా, మన సినిమాకి టైటిల్ ఎలాగ పెడతామో అలా కంపల్సరీగా ఏ ప్రాబ్లంకైనా ఒక టైటిల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేయడం ద్వారా మంచిగా కనపడుతుంది చూడడానికి కూడా. ఓకేనా. అందుకోసం ఒక టైటిల్ కూడా క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మెర్జ్ చేయాలి, ఒక సెల్లుగా మెర్జ్ చేసుకోవాలి. మెర్జ్ అండ్ సెంటర్ని క్లిక్ చేస్తాను. ఇలా ఒక సింగిల్ లైన్గా వస్తుంది. 1కి 2కి మధ్యలో కర్సర్ పెట్టి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తాను.
టెక్స్ట్ కలర్ కూడా మారుస్తాను, సైజ్ ఇంక్రీజ్ చేస్తాను కొంచెం. ఓకేనా, ఈ టెక్స్ట్ ఉంది కదా ఇది సరిగా లేదు, నేను టైమ్స్ అండ్ న్యూ రోమన్ తీసుకుంటాను, టైమ్స్ అండ్ రిమూవ్. తర్వాత కొంచెం బోల్డ్ చేస్తాను. ఓకేనా, ఈ విధంగా ఈ టెక్స్ట్ మధ్యలో ఉండాలి, నాకు టెక్స్ట్ అనేది సెల్స్ మధ్యలో ఉండాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్కి రైట్కి అప్కి ఇలా మెడవకుండా మిడిల్లో పెట్టుకుంటాను టెక్స్ట్. ఇప్పుడు మిడిల్లో మనకు కనబడుతుంది. ఓకేనా, సో తర్వాత ఈ హెడ్డింగ్ ఉంది కదా దీనికి కూడా నేను ఒక కలర్ అనేది ఇచ్చుకుంటాను అర్థమయ్యే విధంగా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గైస్, మీకు ఉపయోగపడతాయి రేపు ఎక్కడైనా స్కూల్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు. ఓకేనా, దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ నార్మల్గా ఏదైనా ఇస్తాను. ఓకేనా, సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా టోటల్, యావరేజ్, రిజల్ట్, ర్యాంక్, మినిమం, మ్యాక్సిమం మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం నీట్గా. ఓకే, సో ఒకసారి ప్రాబ్లం చూద్దాం. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం టైప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 1 by 1 ఫార్ములాస్ అప్లై చేద్దాం. ఓకేనా, సో టోటల్ మార్క్స్ అంటే ఏంటంటే మనకు వచ్చిన 6 సబ్జెక్ట్స్లో అన్ని మార్కుల్ని యాడ్ చేయంగా వచ్చే అమౌంట్నే టోటల్ అంటారు. దీనికి ఫార్ములా ఏంటి అంటే ఈక్వల్ సమ్, ట్యాబ్ ఇస్తే బ్రాకెట్ అదే ఓపెన్ చేసుకుంటుంది, లేకుంటే షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను తెలుగు ఇక్కడ 45 ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తున్నాను. అక్కడ C3 అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే సి అనే కాలంలో 3 అనే రోల్ ఉంది కాబట్టి C3. అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైన్స్ ఉంది కదా ఈ సైన్స్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని చూడండి ఇక్కడ H3 వచ్చేసింది డైరెక్ట్గా, అలా చేయకూడదు. ఫస్ట్ C3 సెలెక్ట్ చేసుకొని మౌస్తో డ్రాగ్ చేయాలి, లెఫ్ట్కి రైట్కి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్షన్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఆటోమేటిక్గా H3 వచ్చేసింది. షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ఇస్తే దాని యొక్క మార్క్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రిమైనింగ్ పర్సన్స్కి జస్ట్ ఈ డాట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్కి వచ్చేస్తాయి. సో ఆ విధంగా టోటల్ని చేయొచ్చు. సో టోటల్కి 4-5 రకాల ఫార్ములాస్ అప్లై చేయొచ్చు, బట్ ఇదే ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ యావరేజ్. యావరేజ్ అంటే ఏంటి, మనకు వచ్చిన మార్క్స్లలో 100కి ఎంత పర్సెంట్ వచ్చింది అనేది ఐడెంటిఫై చేయాలి. దానికి కూడా సేమ్ ఫార్ములా యావరేజ్. ట్యాబ్ ఇస్తే బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. సేమ్ తెలుగు నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, సైన్స్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో 54% వచ్చింది. జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్కి వచ్చేస్తాయి. ఈ డాట్ పక్కన మనకు ఉన్నాయి కదా 3 అని 6 అని, అవి వెళ్ళాలంటే దీన్ని క్లిక్ చేస్తే ఆ పక్కన ఉన్నటి డాట్ పక్కన ఉండే వాల్యూస్ వెళ్ళిపోతాయి. తర్వాత రిజల్ట్ అంటే ఏంటి, సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో అందరికీ 35 మార్క్స్ వస్తేనే పాస్ అవుతారు. ఏ సబ్జెక్ట్లో తక్కువ వచ్చినా కూడా ఎవరైనా ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు అది రిజల్ట్ అనేది చూద్దాం. పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ బ్రాకెట్ ఓపెన్, ఒక్కొక్క సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. తెలుగు C3 గ్రేటర్ దాన్ ఈక్వల్ 35, కామా హిందీ గ్రేటర్ దాన్ ఈక్వల్ 35, కామా ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 35, కామా మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 35, కామా. చూడండి గైస్, కంపల్సరీగా సెల్ అడ్రస్ని క్లిక్ చేయాలి మీరు. ఓకేనా, మీరు మాన్యువల్గా టైప్ చేశారనుకోండి ఫార్ములా సరిగా అప్లై అవ్వదు. ఓకేనా, ఎక్సెల్ అంటేనే మన సెల్ అడ్రస్ని క్లిక్ చేయాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రాకెట్ క్లోజ్, కామా ఇన్వర్టెడ్ కామర్స్ పాస్, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్, కామా ఇన్వర్టెడ్ కామర్స్ ఆన్, ఫెయిల్, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఫార్ములా అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా మనకు కనబడుతుంది క్లియర్గా పైన ఫార్ములా బార్లో. ఓకేనా, ఎంటర్. రిమైనింగ్ పర్సన్స్కి జస్ట్ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో సెకండ్ పర్సన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే ఇక్కడ 32 మార్క్స్ వచ్చాయి అతనికి హిందీలో, అందుకోసం అతను ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకేనా, అది రిజల్ట్. నెక్స్ట్ ర్యాంక్ అంటే ఏమిటి అంటే మనకి ర్యాంక్ వల్ల ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు సెకండ్ వచ్చారు అనేది మనకి క్లారిటీ వస్తుంది. సో అది టోటల్ మీద అయినా చూడొచ్చు, యావరేజ్ మీద చూడొచ్చు. నేను టోటల్ మీద సెలెక్ట్ చేసుకుంటాను, కామా మళ్ళీ I3ని క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేయండి I7 వరకు. ఈ I3కి మధ్యలో షిఫ్ట్ పట్టుకొని డాలర్ ఇవ్వండి. I7 సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ పట్టుకొని డాలర్ ఇవ్వండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో అతనికి 5th ర్యాంక్ వచ్చింది. రిమైనింగ్ పర్సన్స్కి చూద్దాం. సో అతను ఫెయిల్ అయినా కూడా 4th ర్యాంక్ ఎలా వచ్చింది సార్ అంటే మార్క్స్ని బట్టి ఉంటుంది అది సిచ్యువేషన్. ఓకేనా, సో ఇక్కడ నేను గ్రేడ్ మిస్ చేశాను కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తున్నాను. రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అంటే గ్రేడ్ అనే ఆప్షన్ వస్తుంది.
గ్రేడ్ అంటే ఏంటి, ఎవరు ఫస్ట్, ఎవరు ఏ గ్రేడు, ఎవరు బి గ్రేడు, ఎవరు సి గ్రేడ్ అనేది తెలుసుకోవాలి అన్నప్పుడు గ్రేడ్ని యూజ్ చేస్తాం. ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ సేమ్ నేను యావరేజ్ మీద క్యాలిక్యులేట్ చేస్తాను. J3 గ్రేడ్ దాన్ ఈక్వల్ 75 వస్తే అతను ఏ గ్రేడ్. ఓకేనా. తర్వాత మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తాను. 60 వస్తే అతను బి గ్రేడ్. మళ్ళీ J3ని క్లిక్ చేస్తాను. 50 వస్తే అతను సి గ్రేడ్. తర్వాత 35 వస్తే అతను డి గ్రేడ్. బ్రాకెట్ క్లోజ్. ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేస్తాం అన్ని బ్రాకెట్స్ని క్లోజ్ చేయాలి. సో ఎక్కడో మనం మిస్టేక్ చేసాం. అది ఏమిటి అంటే ఇఫ్ అనేది ఫంక్షన్ మనం యూజ్ చేయలేదు. సో అందుకోసం మనకి మిస్టేక్ అనేది చూపిస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఇఫ్ మిస్ చేసామో అక్కడ మన క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు అతనికి సి గ్రేడ్ వచ్చింది. రిమైనింగ్ పర్సన్స్ జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ మినిమం 6 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్లో అయితే తక్కువ మార్క్స్ వచ్చింటాయో దాన్ని మినిమం అని చెప్పుకుంటాం. సేమ్ ఫార్ములా C3:H3 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో 45 తెలుగులో అతనికి తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి దాన్ని మినిమం అంటాం. తర్వాత మ్యాక్సిమం అంటే సేమ్ ఫార్ములా, ఎక్కువ మార్క్స్ ఏ సబ్జెక్ట్లో వచ్చింటాయో దాన్ని మ్యాక్సిమం అంటాం. తెలుగు నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, సైన్స్ వరకు. ఓకే. ఈక్వల్ మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్ తెలుగు నుంచి సెలెక్ట్ చేసి సైన్స్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్. 66 మ్యాథ్స్లో అసలు 66 వచ్చాయి కాబట్టి హైయెస్ట్ మార్క్స్ 6 సబ్జెక్ట్స్లో. సో ఈ విధంగా మనము ఎక్సెల్లో స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ని ఎలా చేయాలనేది ఈరోజు మనం చెప్పడం జరిగింది. ఓకేనా. సేమ్ ఫార్ములాస్ ఇక్కడ నేను మీకు చూపించడం జరిగింది. ఓకే. ఇక్కడ ర్యాంక్ దగ్గర $7 బ్రాకెట్ క్లోజ్. ఓకేనా. ఈ ఫార్ములాస్ అనమాట సేమ్. ఇవి మీకు ఫ్యూచర్లో 100% ఉపయోగపడతాయి. ఓకేనా. ఒకసారి చూసుకోండి. ఎక్సెల్ షీట్ ఉంది కదా, దీనికి కావాలంటే మనం డెస్క్టాప్ మీదనే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ డెస్క్టాప్ ఎక్సెల్ డేటా సేవ్ చేస్తున్నాను. చూసారా, బుక్ అని వెళ్ళిపోయి ఎక్సెల్ డేటా అని వచ్చింది. సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏమిటి, షేర్ చేయడం, లైక్ చేయడం, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.